హిట్టు బొమ్మను థియేటర్లో ఎన్నిసార్లు చూసినా మనకు నచ్చిన సీన్ను ఫైట్ను ఇష్టం వచ్చినట్టుగా రిపీట్ మోడ్లో చూడాలంటే ఆ సినిమా ఓటీటీలోకి రావాల్సిందే. అలాగే థియేటర్లో మిస్ అయిన వారు ఓటీటీ డేట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. ప్రస్తుతం ఓటీటీ లవర్స్ అంతా వెయిట్ చేస్తున్న సినిమా ఏదైనా ఉందా అంటే అది హనుమాన్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్గా నిలిచిన హనుమాన్ ఓటీటీ డేట్ విషయంలో అస్సలు క్లారిటీ రావటం లేదు. ఇదిగో అదిగో అనడమే తప్ప డేట్ మాత్రం లాక్ చేయటం లేదు. సలార్, గుంటూరు కారం వంటి సినిమాలు నెల రోజుల్లోపే డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేశాయి. కానీ హనుమాన్ మాత్రం రావడం లేదు. అయితే ఓటీటీలోకి రాకముందే టీవీలోకి మాత్రం వచ్చేస్తోంది. మార్చి 16వ తేదీన రాత్రి 8 గంటలకు కలర్స్ సినీప్లెక్స్ టీవీ ఛానల్లో హనుమాన్ టెలికాస్ట్ కానుంది. అదే రోజు జియో సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లో డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే హిందీ వర్షన్ ఓటీటీ ప్రమోషన్స్ కోసం హీరో తేజ సజ్జా ముంబై వెళ్ళాడు. కానీ సౌత్ ఓటీటీ అప్డేట్ మాత్రం బయటకు రావటం లేదు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో G5 ఓటీటీ ప్లాట్ఫామ్లోకి రావాల్సి ఉంది హనుమాన్. కానీ ఇప్పటివరకు స్ట్రీమింగ్ డేట్ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. అయితే త్వరలో అనౌన్స్మెంట్ వస్తుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇటీవల ఓ అప్డేట్ ఇచ్చాడు. అయినా ఇప్పటికీ G5లో స్ట్రీమింగ్ డేట్ లాక్ చేయలేదు. ఉంటే మార్చి 15న లేదా 16న ఈ సినిమా G5 ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది.